అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా తమ్మినేని సీతారాం గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, తమ్మినేని సీతారాం గారి పైన అలాగే వాళ్ళ కుటుంబం పైన కూడా రీసెంట్గా మరి ఒక కేసు వివాదం బాగా వెలుగులోకి వచ్చింది. వీళ్ళు కూడా పరారీలో ఉన్నారనే వార్త అయితే వచ్చింది. అయితే ఆయన రీసెంట్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకు అంతలాగా అనుమానాస్పదంగా ఉందంటే అది సాక్షి ఛానల్ ద్వారా అయితే వచ్చింది. సో మధ్య మధ్యలో వీడియో కూడా కటింగ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆయన సో ఆయన ఏమంటున్నారంటే మేమే మోసపోయాము, అందులో అక్రమాలు ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగానే ఆయన మోసపోయారంటారా? మోసపోతే ఈ విషయం చెప్పడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? నిజంగా మీరు మోసపోయి ఉంటే కనుక నిజంగా అతను ఇంకో మాట కూడా అన్నాడు, సివిల్ కోర్టులో 1.5 year నుంచేమో ఇది నడుస్తుంది అంటున్నాడు ఈ కేసు. ఆ కేసు సంబంధించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి కదా ఏ కేసు అయినా. మరి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాడా, లేకపోతే ఏదైనా ఒక స్క్రిప్ట్ ఉండిద్ది కదా వీళ్ళది, ఆ స్క్రిప్ట్ పట్టుకొని వచ్చాడు ఆయన. నాకైతే తమ్మినేని సీతారాం పాపం కూర్చొని మాట్లాడుతూ ఉంటే అరే చూసిన వాళ్ళకి ఫస్ట్ టైము ఈయనేంటి చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు, మరి ఈయనైనా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది, పాపం ఈయన మీద ఇట్లాంటి ఆరోపణలు చేసింది అనుకుంటారు. గతంలోకి వెళితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార గర్వం అనాలా మదం అనాలో తెలియదు, కానీ నాకైతే చాలా కోపం వస్తుంది. ఒక స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా అధికారంలో ఉండి కళ్ళు మూసుకుపోయి అంధకారంతో ప్రవర్తించిన తీరు ఈ రోజున గుర్తుకొస్తున్నాయి. కర్మ ఎవరిని వదిలిపెట్టదో, ఎదుటివారిని నువ్వు ఎంతటి వాడివైనా కానీ ఒక సంస్కారం సభ్యత అనేది ఉండిద్ది, ఆ సభకి ఫస్ట్ గౌరవం అనేది ఉండిద్ది. దాంట్లో ఉన్న వ్యక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, మనకంటూ ఒక దీన్ని కేటాయించారంటే ఒక ముఖ్య స్థానాన్ని, ఆ స్థానంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరివి, ఆ స్థానంలో ఉన్నంతసేపు దానికి నువ్వు న్యాయం చేసే వ్యక్తివి. ఆయనకి ఏ స్థానం ఇచ్చారండి? గౌరవ స్పీకర్ స్థానం ఇచ్చారు. ఆ రోజున రెండు ఏదైతే ఒక అధికారం ప్రతిపక్షం రెండు పార్టీలను కూడా నువ్వు సమానంగా ఆ రోజున డీల్ చేయాల్సిన పరిస్థితి. ఎంత అగౌరవంగా మాట్లాడాడు, ఎంత నీచంగా బిహేవ్ చేశాడు. సో వాట్ నువ్వు కూర్చో ముందు, కూర్చో, ఇలానా? అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి టీడీపీలోకి వెళ్ళాడు, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు, కాంగ్రెస్లోకి వెళ్ళాడు, టీడీపీలోకి వచ్చాడు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈయన ఇన్ని పార్టీలు తిరిగాడు, కోతికొమ్మ చాట్లాడావు, గోడ దూకుళ్ళాడావు, అన్నీ అయిపోయినాయి, వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో పడ్డావు. ఈయన చేసిన పనులకి నిన్న ఎక్కడో రీసెంట్గా ఒక వీడియోలో కూడా విన్నా, వీళ్ళ భార్య ఈయన పట్టుకొని అందరి ముందు కొట్టిందంట నారా చంద్రబాబును టీడీపీలో ఉన్నప్పుడు. అక్కడ డ్రైవర్లు మరి వెయిటర్స్ వీళ్ళంతా పనివాళ్ళు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ చాలామంది ఒక ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంటే వాళ్ళ ఇంట్లోనూ ఇక్కడ జూబ్లీ హిల్స్లో కొడితే అట్లాంటి దాన్ని కూడా ఆయన గుట్టుగా ఉంచి ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఎక్కడ కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంట. అది కదా గొప్ప విషయం. ఒక నాయకుడు ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంత క్రమబద్ధతతో ఉండాలి, నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలనేది ఆయన చూసి నేర్చుకోవాలి బాబు గారిని. ఈయన నీచమైన చరిత్ర. సరే మీ మీద ఆరోపణలు వచ్చినాయి అనుకున్నాం, మరి ఇదేదో ఆ రోజే పెట్టొచ్చు కదా ప్రెస్ మీటు, లైవ్ ఇవ్వాలి కదా నువ్వు. అసలు ఫస్ట్ లైవ్ ఎలా ఇచ్చారు వీళ్ళు? ఇంట్లో కార్లు, వాళ్ళ సొంత కార్లు వదిలేశారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు, రెంట్ కారు తెప్పించుకున్నారు, దాంట్లో పారిపోయారు. పైగా వీళ్ళు ఎవరో మోసం చేశారు మమ్మల్ని అంటున్నారు కదా, మరి సాక్షి సంతకాలు మీ కాలేజీలో పనిచేసే వాళ్ళు ఎందుకు పెట్టారు? ఎవరో మిమ్మల్ని మోసం చేస్తే బయట వాళ్ళు ఎవరైనా పెట్టాలి కదా సాక్షులు. నిజంగా భూ యజమాని మోసపోతే అది చాలా బాధాకరమని కవర్ చేసుకుంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? భూ యజమాని మోసపోతే ఈ రోజున నా భూమని వాళ్లే కదండి పెట్టింది కేసు. ఆయన మోసపోయినట్లుగా ఎక్కడ ఆరోపణలు లేవు, అక్కడ ఆయన మోసపోతున్నట్లుగా ఎక్కడా కూడా ఆయన అక్కడ చేయలేదు దాంట్లో. మరి ఈయన ఏంటి ఈ రోజున కొత్తగా వచ్చి ఈ వింత నాటకం ఏంటి, కొత్త నాటకం ఏంటి, ఈ జగన్ నాటకం ఏంటి? అందులో సాక్షి ఛానల్లో వీళ్ళు ఆ స్క్రిప్ట్ చదువుతూ మధ్యలో ఎడిటింగ్లు చేసుకుంటూ, అంటే ఒక విధి ఆడుతుందరా నాతో వింత నాటకం అని చెప్పేసి అదేదో సినిమాలో ఆ అబ్బాయి పేరు ఏం పేరు జొన్నలగడ్డ సిద్ధు చెప్తూ ఉంటాడు. అలాగా వీళ్ళందరితో ఈ రోజున కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సిదిరి అప్పలరాజుని చూస్తున్నాం, ఇంకోవైపు ఈ తమ్మినేని సీతారాముని చూస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ బ్యాచ్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పులు చేశారు. అంటే ఒక కరోనాని కూడా కమ్మరోనా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి తమ్మినేని సీతారాం.
గౌరవ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారిని ఎలా అవహేళన చేశారు, ఎంత అవమానపరిచారు. ఆ వయసులో ఆయన సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? నిజాయితీతోటి ఎంత గొప్పగా ఆయన సేవలు అందించారు రాష్ట్రానికి, ఎంతమందిని ఎన్ని విధాలుగా తీర్చిదిద్దారు. హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతమందికి జీవితాలను ఇచ్చారు ఆయన. వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు ఇప్పించారు. వాడు మంచి క్యాండిడేటు, ఆ అబ్బాయికి మంచి జీవితం ఉంది, వాడు చేయగలడు, వాడికి సత్తా ఉంది. ఇట్లాంటి అబ్బాయిని మనం ఎందుకు వదులుకోవాలి, మన రాష్ట్రానికి వీళ్ళ సర్వీస్ కావాలని చెప్పేసి ఉద్యోగాలు ఇప్పించాడు. వాళ్ళు అంతే చక్కగా ఆ కార్యక్రమాలు దాంట్లో అలానే చేశారు పోలీసు ఉద్యోగాల్లో. మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున స్పీకర్గా మన కర్మగాలి ఆ రోజున చూసాం వీళ్ళందరినీ. ఒక సీఎంని ఎలా చూసాము, ఒక స్పీకర్ని ఎలా చూసాము, నీటిపారుదల శాఖ కాదు నోటిపారుదల శాఖ అని ఎలా చెప్పుకున్నాము, ఇంకొక పర్యాటక శాఖ కాదు ఆవిడ పర్యటనలు అని చెప్పి ఎలా చెప్పుకున్నాము, హెల్త్ మినిస్టర్ అంటే కాదు అనారోగ్యం వీళ్ళు రాష్ట్రానికి ఆరోగ్యానికి కాదు, వీళ్ళు హానికరం రాష్ట్రానికి అనేది మనకు ఎట్లా తెలిసింది. ఇవన్నీ చెప్పుకుంటూ వెళితే చాటభారతం చాలా ఉంది. మరి ఈరోజు నేను వచ్చేసి తగుదునమ్మా అంటూ నేను చాలా మంచివాడిని, సౌమ్యుడిని, బుద్ధిమంతుడిని అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నిరూపించుకోవాలనుకుంటే ఎవరు నమ్మరు. పోయింది. మీరు చేసేవన్నీ కూడా, మీరు ఆడిన డ్రామాలు, మీరు ప్లే చేసినవన్నీ కూడా మరి ఇక్కడ ఇంకా కులాన్ని తెచ్చాడో తేలేదో పాపం, కులాన్ని కూడా తీసుకొస్తాడు. అరే నేను పలానా సామాజిక వర్గం, నాకు అన్యాయం చేశారు, నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా. కోర్టు నీ కొడుకు ఇప్పుడు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు చెప్పమానండి, ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజున ఎంఆర్ఓలు, విఆర్ఓలు, అక్కడ ఏదైతే కంటెంట్ రైటర్ ఉంటాడో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న దస్తావేజులు రాస్తారు కదా, వాళ్ళను కూడా దీంట్లో ఈ రోజున ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం A13 వరకు ఉన్నారు. A4, 5, 6లో వీళ్ళ తల్లి, కొడుకు, ఈ తండ్రి ఉన్నారు. మరి ఈ రోజున ఈయన ఎలా వచ్చి మాటలు చెప్తాడు చెప్పమానండి? ఎవరు పిచ్చివాళ్ళు ఈ రోజున వినటానికి? ఎలా నమ్మాలి? మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చేసి రెడీ చేసుకొని, మేము ఇదిగో ఇలాగా మా మీద వచ్చింది కేసు, మేము చాలా మంచి వాళ్ళం అని చెప్తే చివరికి అవతల వాళ్ళు కూడా మోసపోయారు, మేము మోసపోయామని చెప్పి ఈ ఆరోపణలు వింటూ ఉంటే ఎలా ఆలోచించాలి? మరి ఆ తమ్మినేని సీతారామని ఎవరు నమ్ముతారు? నాకైతే ఒకటే అనిపిస్తుంది, వీళ్ళు చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రజలను ఏదో మౌళ్ళు చేసేసి నేను మంచివాడిని, సరే మీరు మంచివాళ్ళే అనుకుందాం, మీ మీద ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. రైల్వే ట్రాక్ దగ్గర ఒక కానిస్టేబుల్కి సంబంధించిన ఇల్లు కొట్టేసింది మీ ఆవిడ అని చెప్పేసి. ఆ తర్వాత మీకు మంచి అనుబంధం ఉన్న వ్యక్తి మరణిస్తే ఆయన కొడుకులు ఇద్దరు కూడా ఒక ఇంటి గురించి గొడవ పడుతుంటే మరి ఆ పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా మీ ఇద్దరు కాదు నేనని చెప్పి ఇల్లు లాక్కున్న పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఇంకెక్కడో స్థలాలు కూడా లాగేసుకున్నారని చూసాం. ఆముదాల వలస ప్రజలు మీరు ఓట్లు అడగటానికి వెళ్తే ఎందుకు తరిమి కొట్టారు మిమ్మల్ని? రోడ్లు వేయలేదనే కదా. 5 సంవత్సరాలు వాళ్ళని కనీసం కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదనే కదా. ఇట్లాంటి వాళ్ళకి మేము ఓట్లు వేయమని చెప్పేసి మిమ్మల్ని పంపించేశారు, తరిమి కొట్టారు. మరి ఏంటి ఈ రోజున ఆముదాల వలస ప్రజలందరి ముందు మీరు ఈ మీటింగ్ పెడితే బాగుండేది, సాక్షి ఛానల్లో కాకుండా ప్రజల సాక్షిగా చెప్పినడితే బాగుండేది. ప్రజలు అక్కడి నుంచి ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఏ విధంగా అక్కడి నుంచి మీ వైపు ప్రశ్నల వర్షం కురిసేది, దానిలో మీరు ఏ విధంగా తడిసి ముద్దయ్యేవాళ్ళో తెలిస్తే అప్పుడు అందరం ఆనందపడేవాళ్ళం. ఇది కదా అసలు స్వరూపం, ఇది కదా అసలు నిజాలు, ఇవి కదా తెలియాల్సింది ప్రజలకి అని. 4 గోడల మధ్య సాక్షి ఛానల్ దగ్గర కూర్చుంటే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఒక అబద్ధం ఆడిన అతికినట్లు ఉండాలి, మీలాగా అతికిచ్చినట్లు కాదు అనేది వీళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, చూసారు కదండి. నిజంగానే మీరు చేసినటువంటి పనిలో తప్పు లేకపోతే కనుక ఈ విషయాన్ని చెప్పడానికి ఎంత టైం ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి మరి శ్రీలీల గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.